టెస్టింగ్ 1 2 3 మైక్ టెస్టింగ్. ఇవాళ ఏం చేస్తున్నాం? గార్డెన్ రాస్తున్నాం. Hey guys, welcome back to our YouTube channel. Hey guys, welcome back to our YouTube channel. So guys, basically ఈ వీడియో ప్లాన్ ఏ లేదు. మెట్ గాలా అని చెప్పి ఇట్స్ ఏంటది? మెట్ గాలా అని చెప్పి ఫ్యాషన్ ఈవెంట్ అన్నమాట. సెలబ్రిటీస్ అందరూ ఆ థీమ్ కి తగ్గట్టు అవుట్ ఫిట్స్ వేసుకొని వెళ్తారు. 2016 నుంచి నేను ఎవ్రీ ఇయర్ చూస్తాను. నాకు ఇష్టం అన్నమాట. Oh my god, you're like you're posh since like 10 years. చింటూ ఊరికే చూపిస్తున్నాం. చింటూ మెడ్గా జరిగింది పొద్దున చూడు చింటూ అని చెప్పి. చింటూ రియాక్షన్స్ ఎలా ఉంటాయని నాకు కూడా I have zero interest. This is just fun video. I respect fashion. అంటే నేనేంటి చెత్తకుండా పాడేస్తాను నన్ను. వద్దు అంటే దోశలు వేసి పెట్టాను. Respect everyone. We respect these celebrities who are attending. Excuse me. Who are attending Met Gala. My disclaimer. My disclaimer. This is just మీరు నవ్వుకోవడానికి మాత్రమే తప్ప we are not disrespecting. మీరు నవ్వుకోవడానికి నన్ను ఒక నిమిషం నేను చెప్పేది. We are not disrespecting fashion. His reaction. ప్రతి ఒక్కళ్ళు ఒక అవుట్ఫిట్ డిజైన్ చేయడానికి అట్లీస్ట్ ఒక 360 ఒక నిమిషం నన్ను చెప్పనిస్తావా? అయిందా? ఫస్ట్ కంఫర్ట్, నెక్స్ట్ సెన్స్, ఇట్ షుడ్ మేక్ సెన్స్, అండ్ థర్డ్ ఈజ్ ఫ్యాషన్. నేను ఆ రకంగా నేను రేటింగ్ ఇస్తా ఈ వీడియోలో. చెప్పు ఏంటి 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 ఇరుకుపోయింది? మెట్ గాలా అంటే ఒక మెట్ గాలా చెప్పు ఏంటి? ఇట్స్ లైక్ ఏంటి? ఇంకొంచెం నాకాల్సింది పల్లి చట్నీ అనుకుంటా. ఎవరు తినమన్నాడు అంత పల్లి చట్నీ? మిక్సీలో పల్లి చట్నీ మిక్స్ చేస్తాం కదా గైస్, దాంట్లో దోశ పెట్టి ఇట్ట మొత్తం ఆ బ్లేడ్ కి ఉన్నదంతా మొత్తం నాకి తినేసింది. అండ్ ఆల్సో చాలా పాష్ గా తెచ్చు చేయి అడ్డం పెట్టుకుని It's Met Gala 2026. అలా రియాక్ట్ అవ్వాలా? చాలా మందికి మెట్ గాలా అంటే ఏంటో తెలియదు. ప్లీజ్ స్టాప్ ఇట్. నాకు కూడా తెలియదు, చెప్పు. మెట్ గాలా అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇది ఒక పెద్ద ఈవెంట్. ఆస్కర్స్ ఎట్లా అయితే ఉంటుందో పెద్ద ఈవెంట్, అలానే మెట్ గాలా అనమాట. అందరూ సెలబ్రిటీస్ టికెట్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. టికెట్ వచ్చేసి $75,000 అంట. సో టికెట్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇన్వైట్ చేస్తారు. లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్. అంటే ఎదురు డబ్బులు ఇచ్చి నేను బట్టలు వేసుకొని నడవాలి అంతే. నువ్వు చెప్పడం సరిగ్గా చెప్పట్లేదు. నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయనివ్వట్లేదు. ఏమన్నా నేను అసలు ఏమనలేదు. జాలి పడేదే లేదు చెప్పు వీడియోలో చెప్పు. సో గైస్ బేసిక్ గా రీసౌండ్ వస్తుంది. కొత్త ఇల్లు రియల్ నందు. దిస్ ఈజ్ రియల్ నందు. ఒక్కొక్క డిజైనర్ చాలా కష్టపడి అవుట్ఫిట్స్ చేస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి అవుట్ఫిట్స్. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. ఈ ఇయర్ అవుట్ఫిట్స్ ఉంటాయి అసలు ఫస్ట్. సో ఈ అందుకే చూస్తా అన్నావా అంటే బట్టలు వేసుకోరు. చిన్న వీడియో ఏంటంటే ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ రియాక్టింగ్ టు మెట్ గాలా లుక్స్ అన్నమాట. సో నాకు చాలా తెలుసు, వాళ్ళు తమ్ముళ్ళు చూసే వచ్చారు. నువ్వు నోరు మూసుకుంటే స్టార్ట్ చేస్తా. నువ్వు మూసుకుంటే వీడియో ముందుకెళ్తుంది. మూసుకుంటే అన్నావా? మరి నువ్వు నన్ను అన్నావు కదా ఈక్వాలిటీ అంటావు కదా, బరాబర్ స్టార్ట్ చేయి. ఫస్ట్ బియాన్సే, ఈమె చాలా పాపులర్ సింగర్ అన్నమాట. ఎందుకు మొత్తం గ్యాప్స్ ఉన్నాయి, చారాలు అన్ని కన్నాలు ఉన్నాయి గాలాడ్డాక. చింటూ అది స్కెలిటన్. చింటూ స్కెలిటన్ లాగా వేసుకుందాం. ఎవరిది స్కెలిటన్? ఇట్స్ అన్ ఆర్ట్. ఆర్టే నాన్న. అస్థిపంజరం తీసేసుకోవడం ఆర్ట్. తీసే బాలేదు. రేటింగ్ ఇవ్వాలా? అవుట్ ఆఫ్ 10 5 పక్కన పెట్టు. నెక్స్ట్ హూ ఇస్ దిస్ గర్ల్? Girl. Why is like a waterfall in the between? 8. Yeah, but there is a lot of gap. I'll give 4. ఎందుకు జుట్టు సరిగ్గా దూకోలేదు అమ్మాయి? అక్క జుట్టు సరిగ్గా పాపిడి అంతా వెనక్కి వేసుకో. ఎందుకు అలా ముందుకేసుకో? చింటూ ఆ అమ్మాయి మూతికేమైంది? తప్పు చింటూ. ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? అనుకోకూడదు చింటూ. ఓకే, ఎవరు రెడ్ పెయింట్ లో మునిగొచ్చింది అమ్మాయి? వెనకాల అదిగో కట్టెని వెళ్తుంది, ఏదో వేసుకుంటూ వెళ్తున్నారు, మాప్ చేస్తున్నారు ఫ్లోర్.
ఆర్ట్ అది చింటూ. ఆట ఓకే, చాలా రెడ్ గా ఉంది. జిగేల్ అంటుంది, జిగేల్ అంటుంది, జిగేల్ అంటుంది. ఐఎమ్ గివింగ్ దిస్ 8. ఐఎమ్ గివింగ్ 6. నాకు ఆ డ్రెస్ కొని పెడతావా నా బర్త్డేకి? వెళ్ళి అమ్మని అడుగు. ఈమె జీజీ హదీద్, ఈమె టాప్ మోడల్. జింజరా జింజరా. ఓ మై గాడ్, వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఎప్పుడు చూడడానికి నాటకాలు చేయకు. ఫోన్ ఓపెన్ చేస్తే చూడండి. ఇన్స్టాగ్రామ్ ఫర్ యూ పేజ్ లో అన్ని అవే ఉంటాయి. మళ్ళీ నాటకాలు చేస్తున్నాడు. చూడండి. నేను చూడండి. ఒక నిమిషం. ఆమె డ్రెస్ ఇస్తే మనం చేపలు పట్టచ్చు. $1,000,000 అవి ఆ డ్రెస్. ఏముంది $1,000,000 ఎందుకు ఆ డ్రెస్ కి? చేపలు పట్టే దానిలాగా ఉంది, ఫిష్ నెట్ లాగా ఉంది, సీ త్రూ లాగా ఉంది. సీ త్రూ నీకు ఇష్టమే కదా సీ త్రూ? నేనైతే 75,000 వేసుకున్నా డ్రెస్ వేసుకొని ఫోటో దిగంరా. రిటర్న్ లో నాకు 75,000 ఇస్తే వేసుకుంటా. ఓకే, నెక్స్ట్ రియానా. సింగర్. ఈ పాటలని నువ్వు వింటావు, అయినా కూడా పేరు తెలియదు. డ్రెస్ చూసావు అసలు ఏంటది? పిచ్చి గూడు లాగా. Excuse She me, looks can like you please respect fashion? I'm respecting fashion, but she's looking like a mushroom. Why this guy coming from a bathrobe? Bathrobe వేస్తున్నాడేంటి అబ్బాయి? అబ్బాయేనా? చూడు అంటే లైక్ ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీ జెండర్. ఓకే, నువ్వు అని మాడకు. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, రాజుల కాలంలో కూడా కమ్మలేసుకున్నారు. సో గలీజ్ యువర్. వై అసలు ఇస్త్రీ కూడా లేదు నా డ్రెస్. ఇస్త్రీ పింక్ షూ, లుంగి కట్టాడు, సూట్ వేసాడు, కింద పింక్ షూ వేసుకున్నాడు. షీ ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్. తప్పలా షీ చేయకూడదు. కాదు, హీస్ ఎ ఫ్రీకింగ్ హీ. లుంగికి చెమ్కిలు వేసాడు, పైనుంచి కింద దాకా లుంగి కట్టాడు. మళ్ళీ అక్క వచ్చింది. అక్క కొంచెం ఇస్త్రీ చేసుకో, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు, ₹10 ఇస్త్రీ, టక్క 10 నిమిషాల్లో చేసిస్తారు. వెనకాల బాత్రూమ్ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది, తీసే. ఏంటి వాడు పళ్ళు గోల్డ్ కలర్ లో మెరుస్తున్నాయి. గోల్డ్ పళ్ళు పెట్టించుకున్నాడు. ఓ మై గాడ్, బ్లాక్ పింక్. వై షీ ఇస్ వైట్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎంత బాగుంది చూసావా? ఆర్ట్ అది. ఐశ్వర్య రాయ్కి తోపు సెట్ అయింది. ఐశ్వర్య ఇలా చున్నీ వేసుకుని ఇలా, అదేంది ఆ 2 చేతులు ఏంది బొమ్మలు? ఆమెకి ఇచ్చిన డ్రెస్ మోసే అంత ఓపిక కూడా లేదు. అది డిజైనర్ పేరు షూర్స్బర్గ్కి. ఏం కిల్లి? ఆ చేతులు అస్సలు బాగాలేదు నాన్న, చాలా ఓవర్ గా ఉంది, బూజులాగా ఉంది నా వెనకాల. ఇట్స్ లైక్ స్పైడర్ వెబ్. అండ్ ఆల్సో ఈ అమ్మాయి కూడా జుట్టు సరిగ్గా దూకోలేదు. యూ ట్రెండ్. నెక్స్ట్ అదే హెయిర్ స్టైల్ ట్రై చేస్తా. పిచ్చిగా ఉంది. కళ్ళు మూసుకో. చూడద్దు చింటూ, తప్పలా. కళ్ళు మూసుకో. ఓ మై గాడ్, ఎంత బాగుందో. సీరియస్, అమ్మాయి ఫేస్ దాకా బాగుంది నాన్న, అంతే. తోపు అసలు. నా బనీన్ కూడా చాలా మందంగా ఉంటుంది నాన్న. ఆక్సో బనీన్ నాది. యు హావ్ టు రెస్పెక్ట్. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు చింటూ. అది ఎలా ఉంది తెలుసా డ్రెస్? ఆ టీ షర్ట్ ని అలా ఆర్ట్ ఫామ్ లా టీ షర్ట్ కాదు నాన్న, ఒక తెల్ల చీరని ఉతకకుండా వాడి 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 ఒక రోజు ఉతికి ఆరేస్తే ఉంటుంది చూడు నల్లగా, అలా ఉంది నాన్న పల్సగా. తప్పు చింటూ, ఆర్ట్ ఫామ్. ఈ పేరేంటి? బ్లేక్ లైవ్లీ అంటే ఎవరు? బ్లేక్ లైవ్లీ. ఊరికే చేతులు విదిలించకు. కిందంతా క్విల్ట్. ఇట్స్ లైక్ క్విల్ట్. క్విల్ట్ అంటే లైక్ పరుపు లాగా ఉంది. పరుపు పడుకోవచ్చు, పరుపు మీద వెళ్ళిపో. ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ చేసి ఉంటారు, అంత కష్టపడి అందరు డిజైనర్స్. ఇది కుట్టడానిక నాగోల్లో ఒక ఆంటీ తెలుసు నాకు. ఆ ఆంటీకి ఇస్తే 5 నిమిషాలు. ఆంటీలు ఎందుకు తెలుసు? టైలర్ రా. సెబ్రీనా ఒక నిమిషం ప్లాస్టర్ లండన్ తెచ్చుకొని వచ్చింది ఏంటి? ఎలా ఎందుకు పెడుతున్నా అమ్మాయి చెయ్యి? చాలా కోపం వస్తుందా? అదిగో ఆగండి, ఫోటో తీయొద్దంటుందా? అక్క ఫోటో తీయాలా వద్దా చెప్పు అక్క. ఫోటో ఏంటి ఏంటి ఏం చెప్పబోతున్నా? ఫోటో తీయాలా వద్దా? ఐఎమ్ గివింగ్ యూ 1. ఓ మై గాడ్, కెమెరా కిందకి వెళ్తున్నాడు. ఒక నిమిషం. ఫిలిం రోల్స్ ఉంటాయి. రోల్స్ అనొద్దానా, అదే రీల్స్ అంట. మెట్ గాలా రోల్స్ అంట. హెయిలీ బీబర్ చింటూ. I don't give a shit. నేను డార్క్ మేకప్ వేసుకుంటా, బ్లష్. I don't give a shit at all. చూసావా అసలు ఇట్లా? ఆ అమ్మాయి ఎందుకు ఈ అమ్మాయి డ్రెస్ పట్టుకుని నడుస్తుంది? చున్నీ. ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి బాగుంది. I didn't like that yellow part. చాలా బాగుంది. అంత కష్టపడి ఉంటారు. ఎందుకు మొత్తం వీడియో తిరుగుతుంది? ఇలా పెట్టారు మొత్తం ఇలా ఎందుకు ఇలా పెడుతుంది మెడకాయ? ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ హెయిలీ బేబర్. ఎక్స్క్యూజ్ బైబర్ ఏంద్రా? బైబర్ ఏంద్రా?
దెన్ వాట్? జస్టిన్ బీబర్ వైఫ్ ఓ అమ్మాయి చలేస్తుంది, అమ్మమ్మలా ఉంది. హూ ఇస్ దిస్? She is Amamma. She is Amamma. She is Amamma. Yeah, this is good. This is art. I see a lot of flowers. Girls with flowers, they are beautiful. I like it. Enakala baga lecha. ఈ అమ్మాయి డ్రెస్ వేసుకుందా వేసుకోలేదా? Guys, please excuse me. That's so wrong. That's champales. It is like. It's completely wrong. అమ్మాయి eyebrows ఏవి? It's Where are the eyebrows? ఎందుకు ఆ చేతులు ఇలా పెట్టింది? Why like that? Why? Who is this girl? Who is a Jenny and Patlin? I like this girl. That's art. She's looking like fish, silver fish. I'll give 9 out of 10. Hey, జుట్టు ఏంటి అలా ఉంది? Bun. It's a bun. Sleek bun. Okay, it's a bun, but ఏదో కాఫీ కప్ లాగా ఉంది. పైన హోల్ ఉంది. పైన వర్షం పడితే నీళ్ళు నిండుతాయి. ఒక నిమిషం ఆగు. ఫిష్ లాగా ఉంది, సిల్వర్ ఫిష్ లాగా ఉంది, బారముండి లాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫిష్. మై ముడ్డి ఈస్ పైనింగ్. తిమ్మిరెక్కింది ముడ్డి. కింద పెట్టావేంద్రా పంచాయతీ? ఈమెకేమైంది మధ్యలో? వాట్ హ్యాపెన్? వాట్ ఇస్ దిస్ గర్ల్? నాకు లెఫ్ట్ హ్యాండ్ నచ్చట్లేదు, చాలా కోపం వస్తుంది. అట్లనే నవ్వింది మెల్లగా, స్లోలీ. కాలు కందిపోతాయి. కాలు కందిపోతాయా? నీవి నావెందుకు కందిపోతాయి? ఎందుకంటే అమ్మాయిలో నేను ఊహించుకున్నా. జుట్టు Madonna, freaking Madonna. I'm coming back to Madonna. Just give me. ఈ అమ్మాయి దగ్గరికి తర్వాత వస్తా, ఆ అమ్మాయి డ్రెస్ దగ్గర తర్వాత వస్తా. ఈ పక్కన కొబ్బరి పీచ అమ్మాయిని దగ్గర తప్పు. It's like curly hair. తప్పు. కొబ్బరి పీచ ఎందుకు? It's not curly hair. It's like fashion. కోకోనట్ ని కొడితే పిచ్ బయటకు వస్తా అలా ఉంది ఫేస్. ఒక నిమిషం ఆగు. తప్పు చింటూ. వాళ్ళందరూ కళ్ళు ఎందుకు మూసుకున్నారు? సరే దాని పక్కకు వస్తా. బట్ వీడెవడు? ఎక్స్ట్రా లార్జ్ సైజ్ బ్లాక్ కలర్ డస్ట్బిన్ కవర్ వేసుకొని వచ్చినట్టున్నాడు. బిన్ బ్యాగ్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోవడం ఎందుకు, వాళ్ళందరూ మోయడం ఎందుకు? చేతిలో ఏంటది? అది ఆటో హార్న్. అది ఆటో ఉంటుంది కదా పక్కన, అది. వాళ్ళందరూ కళ్ళు మూసేస్తే వాళ్ళ కాళ్ళని కింద పడతారు, దాని డ్రెస్ లాగేస్తారు. కానీ వంకరగా నుంచింది. అక్కడ కొంచెం స్ట్రైట్ నుంచో. కింద ఏంటి అలా చేశారు? అసలు డ్రెస్సే కొద్దిగా ఉంది. ఈ అమ్మాయి ఏదో ఫిక్స్ చేయడానికి వెళ్తుంది, అంటే మధ్యలో వెళ్తుంది. ఆ అమ్మాయి ఫోటోలు పడతాయండి. ఎవరైనా హాయ్ అని చెప్పి హక్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఒక నిమిషం ఈ అమ్మాయి ప్యాంట్ వేసుకోలేదు. సరే ఓకే, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్స్ హర్ విష్, ఇట్స్ హర్ own, it's her own decision, it's her body, it's her life, it's bad touch, good touch, it's up to her. But bad touch, good touch ఏందిరా? but చూసావా దాని బాడీని ఇలా స్కల్ప్చర్ గా అది మొత్తం అంత స్కల్ప్చర్ గా అని చెప్పి అంత ఒత్తి పలకకున్నా. నేను ఏమంటున్నానంటే, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా హే హాయ్ అని చెప్పి లాక్ చే డూ కెన్ దే హగ్? దట్స్ మై క్వశ్చన్. తప్పు తప్ప చంపలేసుకో ప్లీజ్. దిస్ ఇస్ సో రాంగ్. వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ ఇట్స్ సో రాంగ్. ఐ యామ్ నాట్ రాంగ్. ఐ యామ్ జస్ట్ పుట్టింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఆ అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. నేను ఆ అమ్మాయి చూసావా, దాని యాప్స్ చూసావా, ఇట్లుండి చూసావా, దాని బాడీ, అది రియల్ బాడీ, దానికి స్కల్ప్చర్ చేశారు దాని బాడీని. ఇట్స్ ఆర్ట్. ఆ థీమ్ కి తగ్గట్టు డ్రెస్ వేసుకుందామే. తోపు అసలు. ఇట్ ఈస్ స్కేరీ. షీ లుక్స్ లైక్ సూపర్ ఉమెన్. ఇందాక నేను చూసిందా ఈ వాటర్? ఎస్. నా మీద వేసినప్పుడు లేదా? యాష్లీ గ్రామ్. ఏంటి గ్రాహం బెల్? ఎవరు? గ్రాహం బెల్ వాళ్ళ తాలూకా? యాష్లీ గ్రామ్. ఎవరు? నెయిల్స్ చూడలేదు. ఏమైంది నెయిల్స్ కి? ఏమైంది? నెయిల్స్ చూపించడానికి వచ్చింది. ఐ నో. చాలా మా అమ్మాయికి జుట్టారు పెట్టుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. అంటే చూడింగా. ఐ థింక్ షీ ఈస్ రన్నింగ్ లేట్ టు ద షో. చింటూ వెట్ లుక్. చింటూ అది వెట్ లుక్. నాకు అస్సలు తెలియదు నా ఆర్ట్ అనేది.
వావ్, క్రేజ్ ఉంది. ఏంటది? చెట్టు? చెట్టు కాదు, మర్రి చెట్టు. వైర్లు అనుకుంటా. నో, మర్రి చెట్లు. యూఎస్బి ప్లగ్స్. కరెంట్ షాక్ కొడుతుంది అమ్మాయి దగ్గరికి వెళ్తే. ఎవరైనా డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి యూఎస్బి పెడుతుంది. చాలా బాగుంది. యా, ఇన్ని రోజులు నాదే ఫోర్ చాలా పెద్దది అనుకున్నా. నానా చాలా రాంగ్. కారా డెలివింగ్. ఏ కింద పడతావు, వెనక్కి పడతావు. నో నో నో, డోంట్ బెండ్ టూ మచ్. అమ్మ కళ్ళేంటి చూపులతో గుచ్చి గుచ్చి ఇదేందా ఇదే? మొత్తం రబ్బర్ వేసుకొచ్చింది. ఒంటి నిండా రబ్బర్, ఇట్స్ ప్లాస్టిక్. లేటెక్స్ ఫ్యాబ్రిక్. ఇట్స్ లేటెక్స్ ఫ్యాబ్రిక్. క్లేజీ ఉంది. క్లేజీయా? క్రేజీ. లాటెక్స్ అని క్లేజీ అంటుంది. జస్ట్ ఇలా ముందుకి ఇలా గట్టి ఇలా ముడేశారు, ఎక్స్ట్రాలో వదిలేశారు. అసలు డ్రెస్ ఏంది? వావ్, జస్ట్ షట్ అప్. మర్చిపోయి వచ్చింది డ్రెస్. జ్యువెలరీ వేసుకొని వచ్చింది. అవును, జ్యువెలరీతో ఆట. వాచ్ ఇంటి మధ్యలో వాచ్ ఉంది, చూసావా? అక్కడ కూడా వేసుకుంటారు వాచ్. ఈ మధ్య ఇక్కడ వాచ్ వేసుకుని టైం ఎలా చూస్తుంది? ఇది వాచా? టైం ఎంత చూస్తా చింటూ. అది నెక్లెస్, వాచ్ తో నెక్లెస్. అమ్మ పడవ. వాట్ ఆర్ దోస్ టూ థింగ్స్? అసలు ఏంటది? తోపా? మామూలుగా లేదు అసలు. ఏం తోపు ఉందా నా డ్రెస్ లో? ఒకసారి చెప్పవా? చూసా ఆర్ట్ చింటూ మొత్తం. అవేంటి నా పక్కన? నా చపాతి పిండిలా ఉంది. టైలా? ఓ మై గాడ్. ఎందుకు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిందా షోకి? ఎందుకు? ఒళ్ళంతా చెమటుంది కదా. చెమటకా? మరేంటి? అదిగో ఒళ్ళంతా చెమట. గ్లిట్టర్ చింటూ, అది చెమటేంటి? నాకు చెమటలాగా కనిపించింది. ఐఎమ్ వెరీ సారీ బై ద వే. చింటూ, యు ఆర్ సో రాంగ్. షీ ఇస్ టైలా. సారీ చైలా సిస్టర్, ఐ థాట్ ఇట్స్ పెట్. అదేంటి? ఒక హెడ్ పీస్. అది హెడ్ పీస్ అంటే చపాతి పిండి కలిపితే గిన్నెలా ఉంది నందు. అది గిన్నె తెరిచింది, చపాతి పిండి లోపల. గైస్ చూడు, నాకు నవ్వు వచ్చింది. నాకు నిజంగా చంపలేసుకోవాలి. అంత కష్టపడి వాళ్ళు డిజైనర్స్ చేస్తుంటే చంపలేసుకో. చాలు, వాళ్ళకి చాలా కష్టపడిపోయావు. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. మేము ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు, ఫ్యాషన్ డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు. చింటూ ఫన్. నాకు ఎందుకో చింటూ ఇలాంటివి చూస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు చింటూ మెడ్గాల అంటే ఏంటో తెలీదు. సో ఆబ్వియస్లీ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. సో అందుకే రియాక్షన్ బాగా తెలుసా ఏంటి? మెట్కాల్ అంటే ఏంటో బాగా తెలుసా నీకు? బాగా తెలుసు మాట్లాడుతున్నావు. రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. మెట్కాల ఫుల్ ఫాన్ చెప్పరా? మెట్కాల ఫుల్ ఫాన్ చెప్పు. చాలా తప్పు చింటూ, చాలా తప్పు. చంపలేసుకో. నేను సే సారీ. I don't. సే సారీ టు పూరి. ఇంకోసారి ఆట నాకు నాకు చెప్తున్నా, చాలా చిరాగ్గా ఉంది. అది ఆట కాదు, ఇట్స్ ఆర్ట్. లాస్ట్ లో వచ్చింది కదా స్టాచ్యూ లాగా, అదే ఆర్ట్. ఆర్ట్. ఆట అనకు, ఆర్ట్. ఆట అనకు. ఆర్ట్. మెట్కాల కాదు, నోట్ల